హాయ్ ఫ్రెండ్స్, ఇవాళ టాపిక్ మనం చెప్పుకున్న టాపిక్ ఏంటంటే డెత్ క్లెయిమ్స్ అండ్ నామినేషన్ ఫెసిలిటీస్, హౌ ద బ్రాంచెస్ విల్ సెటిల్ దీస్ థింగ్స్ అండ్ వాట్ ఆర్ ద రూల్స్ ఆఫ్ దిస్ నామినేషన్ అండ్ హౌ వీ హ్యావ్ టు సెటిల్ దిస్ మ్యాటర్ అనే దాని గురించి. ఇది వెరీ ఇంపార్టెంట్ టాపిక్ ఫర్ ద జేబీ పీపుల్ అండ్ ఫర్ వర్కింగ్ స్టాఫ్ ఆల్సో దిస్ విల్ బి యూస్ఫుల్ టాపిక్. నౌ లెట్ us స్టార్ట్ హియర్. బ్యాంక్ అనేది ఏంటంటే సింప్లిఫైడ్ ప్రొసీజర్ అనేది ఫాలో అవ్వాలి సెటిల్మెంట్ ఆఫ్ డిసీజ్డ్ అకౌంట్ హోల్డర్స్కి. ఎందుకంటే సపోజ్ ఎవరైనా సరే అకౌంట్ హోల్డర్స్ చనిపోయారు అనుకోండి, సో ఆ అకౌంట్స్లో బ్యాలెన్సెస్ ఉంటాయి. ఓకే, ఉన్నప్పుడు జనరల్గా ఏంటంటే పార్టీ ఎప్పుడైతే చనిపోయాడో లీగల్ హెయిర్స్ ఎవరికి సెటిల్ చేయాలి, లీగల్ హెయిర్స్ అంటే ఎవరు ఉంటారు ఏంటి, ఇందులో మళ్ళీ వాళ్ళ లీగల్ హెయిర్స్లో మళ్ళీ కొంతమంది ఉండొచ్చు, కొంతమంది ఉండకపోవచ్చు, ఆర్ అదర్వైజ్ కొంతమంది ఇంటెన్షనల్లీ దే మే డిస్ప్యూట్ విత్ bank also. So this is a very complicated affair after decease of that depositor. దీనివల్ల ఏమవుతుందంటే సర్వైవర్కి దెర్ ఈజ్ ఏ సెటిల్మెంట్ కానీ టైం తీసుకుంటుంది. బ్యాంక్ కూడా ఏంటంటే ఇట్ ఈజ్ ఏ హెక్టిక్ ఎక్సర్సైజ్ టు బి డన్ ఆన్ ద పార్ట్ ఆఫ్ ద బ్యాంక్ ఆల్సో. సో టు అవాయిడ్ దిస్, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఏం చేసిందంటే నామినేషన్ ఫెసిలిటీ అనేది ఇంట్రడ్యూస్ చేసింది. బ్యాంక్ డిపాజిటర్స్కి కస్టమర్స్ ఇంట్రెస్ట్ పబ్లిక్ ఇంట్రెస్ట్ తోటి. ఎలాగంటే దే మేడ్ ఇట్ ఈజ్ ఎ మ్యాండేట్, అంటే అకౌంట్ డిపాజిటర్ కంపల్సరీగా మ్యాండేటరీ కింద దాన్ని తీసుకుని ఇస్తాడు, కన్సెంట్ ఇచ్చేస్తాడు. ఇచ్చినప్పుడు ఏమవుతుంది అంటే సపోజ్ ఇన్ కేస్ వాజ్ డిసీజ్డ్, సో యాజ్ పర్ హిజ్ విష్ ఆటోమేటికల్లీ ద అకౌంట్ విల్ బి సెటిల్డ్ ఇన్ హిజ్ నేమ్. సో సింపుల్ ప్రొసీజర్ అన్నమాట. అంటే ఏంటంటే బతికుండగా తను ఏవైతే అనుకుంటున్నాడో ఓకే, అది మనం ఆఫ్టర్ పాసింగ్ ఆఫ్ హిమ్ అని చనిపోయిన తర్వాత అతని విష్ మనం ఫుల్ఫిల్ చేస్తాం. అండ్ దిస్ కెనాట్ బి కంటెంట్ ఇన్ ద కోర్ట్ ఆఫ్ లా. కోర్టులో కూడా మనం కంటెంట్ చేయడానికి కూడా లేదు. సో అంత ఫ్లెక్సిబుల్ ఫెసిలిటీ దిస్ నామినేషన్ ఫెసిలిటీ అనేది. అందుగురించి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా దే మేడ్ ఇట్ ఈస్ ఎ మ్యాండేటరీ వైల్ ఓపెనింగ్ ఆఫ్ ది డిపాజిట్ అకౌంట్స్ అండ్ అదర్స్. ఓకే, ఇక్కడ జనరల్గా విల్ కమ్ అక్రాస్ 2 కేసెస్. అదేంటంటే అకౌంట్స్ అనేది ఎలా ఉంటాయంటే విత్ సర్వైవర్ బార్ నామినీ క్లాజ్ ఉంటుంది, అకౌంట్స్ వితౌట్ సర్వైవర్ బార్ నామినీ క్లాజ్ ఉంటుంది. అంటే దీని అర్థం ఏంటంటే వితౌట్ సర్వైవర్ అంటే ఏంటి, సింపుల్ ఇండివిజువల్ అకౌంట్. ఏ అన్నవాడు ఒక అకౌంట్ హోల్డర్ అనుకోండి, తనకి ఏం జాయింట్ అకౌంట్ ఏం కాదు. సో తన తర్వాత తను చనిపోయాడు అనుకోండి, సో నామినేషన్ ఫెసిలిటీ అనేది ఆల్రెడీ ఇచ్చి ఉంటాడు కాబట్టి హౌ దట్ అకౌంట్స్ విల్ బి సెటిల్డ్ అనేది ఒక కేసు. రెండో దాంట్లో ఏంటంటే ఏ అన్న అతను హీ విల్ హ్యావ్ బి అండ్ సి యాజ్ సర్వైవర్స్ జాయింట్ అకౌంట్. సో జాయింట్ అకౌంట్ హోల్డర్స్ తోటి ఉన్న అకౌంట్లో నామినేషన్ ఇచ్చారనుకోండి, సో ఆ మెయిన్ పర్సన్ ఏ అన్నవాడు చనిపోయాడు అనుకోండి, సో ఇప్పుడు జాయింట్ అకౌంట్లో మిగిలిన సర్వైవర్స్ బి అండ్ సి, and at the same time nominee also will be continuing with that account. అటువంటి సిచ్యువేషన్లో హౌ విల్ హ్యాండిల్ అండ్ హౌ విల్ టేక్ కేర్ ఆఫ్ దోస్ అకౌంట్స్, అవి ఈ 2 కేసెస్ మనకి మోస్ట్లీ విల్ కమ్ అక్రాస్ ఇన్ దట్ డెత్ క్లెయిమ్స్లో వస్తుంటాయి. తర్వాత నెక్స్ట్ పాయింట్ ఏంటంటే సెటిల్మెంట్ ఆఫ్ క్లెయిమ్స్ ఇన్ రెస్పెక్ట్ ఆఫ్ మిస్సింగ్ పర్సన్స్. సెటిల్మెంట్ చేసేటప్పుడు జనరల్గా ఏం చేస్తామంటే దట్ లీగల్ హెయిర్స్ ఎవరు అనేది చూస్తాం. ఆ లీగల్ హెయిర్స్ అనేదాన్ని మామూలుగా అయితే కనుక నామినేషన్ లేకపోతే కనుక సెటిల్మెంట్ ఎలా ఉంటుందంటే పర్సన్ కనుక డిసీజ్ అయిపోయాడు అనుకోండి, సో నెక్స్ట్ డిసీజ్డ్ పర్సన్స్ యొక్క లీగల్ హెయిర్స్ అనే వాళ్ళకి మనం ఈ అమౌంట్ సెటిల్ చేయాలి బేసింగ్ ఆన్ దట్ సర్టిఫికేట్, దట్ మీన్స్ డెత్ సర్టిఫికేట్ అప్టైన్ ఫ్రమ్ దట్ కన్సర్న్ రెవెన్యూ అథారిటీస్. బేసింగ్ ఆన్ దట్ వాడు క్లెయిమ్ పెడతారు, మనం సెటిల్ చేసేస్తాం. అంతవరకు ఓకే. ఇలా చేస్తున్నప్పుడు జనరల్గా ఒక పర్టికులర్ లీగల్ హెయిర్స్ మొత్తాన్ని ఐడెంటిఫై చేసేటప్పుడు కొంతమంది అంటే మిస్సింగ్ పర్సన్స్ కింద నోటెడ్ అవుతారు. అటువంటి సిచ్యువేషన్స్లో హౌ టు హ్యాండిల్ దట్ సిచ్యువేషన్. జస్ట్ మిస్సింగ్ అని చెప్పేసి వాడు ఇచ్చినంత మాత్రాన మనం షుడ్ నాట్ టేక్ ఇట్. నేను 4 బ్రదర్స్ ఉన్నారనుకోండి, వాడు ఎవడో ఎప్పుడు మిస్ అయిపోయాడంటే మేము ముగ్గురే లీగల్ హెయిర్స్ అని చెప్పేసి మనతో చెప్తాడు. ఓకే, అలాగే ఎంఆర్ఓతో కూడా చెప్పొచ్చు, ఆర్ అదర్వైజ్ అతనితోటి సర్టిఫికేట్ హీ మే అబ్టైన్ ఇన్ ఫాల్స్ వే ఆల్సో, బట్ దట్ కెనాట్ బి టేకెన్ యాజ్ అథెంటికేటెడ్ ఆన్ ద పార్ట్ ఆఫ్ ద బ్యాంక్. మనం అలా తీసుకోవడానికి లేదు. దానికి ఏం చెప్తుందంటే దెర్ ఆర్ 2 సెక్షన్స్
107, section 107 and 108. Of course, these are not important, but for knowledge purpose only I am saying this one. ఇక్కడ ఏంటంటే 107 సెక్షన్ ఏం చెప్తుందంటే, ఇండియన్ ఎవిడెన్స్ యాక్ట్ 1872లో ఉన్న సెక్షన్ 107 ఏం చెప్తుందంటే, ప్రెజంప్షన్ ఆఫ్ కంటిన్యూన్స్ అంటే అతను ఉన్నాడు కానీ ఎక్కడ ఉన్నాడో వేరే అబౌట్స్ వీ డోంట్ అని చెప్తుంది. సెక్షన్ 108 ఏం చెప్తుందంటే, ప్రెజంప్షన్ ఆఫ్ డెత్, చనిపోయి ఉండొచ్చు అనేది చెప్తుంది. సో జనరల్గా ఏంటంటే సెక్షన్ 108 ఆఫ్ ఇండియన్ ఎవిడెన్స్ యాక్ట్ ఏం చెప్తుందంటే, ప్రెజెన్స్ ఆఫ్ డెత్ అనేది చనిపోయి ఉండొచ్చు అనే కన్క్లూజన్కి ఎలా వస్తారంటే, దే హ్యావ్ టు వెయిట్ ఫర్ 7 years by informing and all means. But even after 7 years also, if they could not able to find out, trace that person, address or person physically, they will declare that the person was deceased, చనిపోయినట్టుగా డిక్లేర్ చేస్తారు. జనరల్గా ఇది ఎలా జరుగుతుందంటే, మనకి ఎవరైనా కనపడదని పోలీస్ స్టేషన్లో మనం కంప్లైంట్ లాడ్జ్ చేస్తాం. లాడ్జ్ చేసిన తర్వాత అలా 1 year, 2nd year, 3rd year, 4th year, 5th year, 6th year అలా గడిచిపోతుంది. ఆఫ్టర్ 7th year ఆ పోలీస్ వాళ్ళే చెప్తారు, దిస్ పర్సన్స్ వర్ డిక్లేర్డ్ యాజ్ డిసీజ్డ్, డెత్ అని చెప్పేసి మనకు సర్టిఫికేట్ ఇస్తారు. సో మన ఆ పర్టికులర్ లీగల్ హెయిర్ అన్న అతను లేడని అనుకుంటాం. సో అలాగా మనం ఎప్పుడు కూడా ఆథెంటికేటెడ్ ఇన్ఫర్మేషన్ బేస్ మీద మనం కూడా ప్రొసీడ్ అవ్వాలి. అదర్వైజ్ మనం ఏదో చెప్పారు కదా అని మంచి ఇన్ఫర్మేషన్ తీసుకున్నాం అనుకోండి, ఆ తర్వాత వాడు కనుక సీన్లోకి వచ్చాడు అనుకోండి, సో మనకి ఏమవుతుందంటే విల్ బి ఇన్ ట్రబుల్. సో దట్ ఈస్ ఓన్లీ దట్ ఆస్పెక్ట్ ఓన్లీ హియర్. నెక్స్ట్ ఇక్కడికి వస్తే ఫార్మాలిటీస్ టు బి కంప్లీటెడ్. ఫార్మాలిటీస్ ఏం కంప్లీట్ చేస్తాము ఇన్ ద కేస్ ఆఫ్ సెటిల్మెంట్ ఆఫ్ డెత్ క్లెయిమ్స్ అంటే, క్లెయిమ్ ఫామ్ అని ఉంటుందండి. విత్ ఆల్ నెసెసరీ ఎన్క్లోజర్స్ అండ్ యాక్సెస్ విల్ హ్యావ్ టు బి సబ్మిటెడ్ బై ద క్లైమెంట్స్. క్లైమెంట్స్ అంటే ఎవరెవరు ఈ క్లెయిమ్కి అర్హులో, డిసీజ్ పర్సన్ యొక్క ద ప్రాపర్టీ కానీ, అసెట్స్ కానీ, మనీ కానీ, వాళ్ళందరూ కూడా మీకు దే విల్ ఫిల్ అప్ ద ఫార్మేట్ క్లెయిమ్ ఫామ్ అండ్ విత్ ఆల్ సపోర్టింగ్ డాక్యుమెంట్స్ అండ్ యాక్సెస్ అండ్ సబ్మిట్ టు దట్ బ్రాంచ్. తర్వాత 2 వాచింగ్ లెటర్స్ ఉంటాయి, కన్సెంట్ లెటర్ ఒకటి ఉంటుంది, అండ్ ఫార్మేట్ ఫర్ ఎఫిక్సింగ్ ఆఫ్ క్లైమెంట్స్ ఫొటోస్. అంటే ఎవరైతే క్లెయిమ్ చేస్తున్నారో వాళ్ళ యొక్క ఫొటోస్, వాళ్ళ ఐడెంటిటీ అవన్నీ ఉంటాయి. కన్సెంట్ లెటర్, జాయింట్ కన్సెంట్ లెటర్ ఇస్తారు. ఓకే, వీఆర్ విల్లింగ్ టు రిక్వెస్టింగ్ యూ టు సెటిల్ ఇన్ అవర్ ఫేవర్ అని చెప్పేసి దే మే ఆథరైజ్ సింగిల్ పర్సన్ ఆర్ దే మే ఆథరైజ్ టు ది జాయింట్ ఆల్సో. అప్పుడు ఏంటంటే నలుగురు కలిపి, ముగ్గురు జాయింట్గా ఓపెన్ చేస్తే ఆ అకౌంట్కి మనం క్లెయిమ్ చేసిన అమౌంట్ అందరూ క్రెడిట్ చేసి సెటిల్ చేస్తాం. సో దిస్ ఈజ్ అ ప్రొసీజర్. ఆ 2 వాచింగ్ లెటర్స్ ఏంటంటే రెస్పెక్టబుల్ పర్సన్స్ అనేవాళ్ళు ఇవ్వాలి. ఎందుకంటే విలేజ్లో వాళ్ళకి తెలుసున్న వాళ్ళు రెస్పెక్టబుల్ పర్సన్స్ ఐడెంటిఫై చేస్తారు. మన సో పర్సన్ నాకు తెలుసు, వాళ్ళు లీగల్ హెయిర్స్ పేర్లే, వీళ్ళకి ప్రాపర్టీస్ ఇవన్నీ అని చెప్పేసి మనకు జస్ట్ సపోర్టింగ్ ఐడెంటిఫికేషన్ ఫ్రమ్ దట్ నియర్ బై పీపుల్. నెక్స్ట్, టైమ్ లిమిట్ ఫర్ సెటిల్మెంట్ ఆఫ్ క్లైమ్ ఈజ్ ఇంపార్టెంట్ పాయింట్ ఇన్ ద ఎగ్జామినేషన్. ఎందుకంటే బీసీఎస్బీ కూడా ఏం చెప్పుద్దంటే, సర్వీస్ డెఫిషియన్సీ అనేది ఉండకుండా సమ్ స్టాండర్డ్స్ మెయింటైన్ చేస్తున్నారు బీసీ బ్యాంకింగ్ కోడ్స్ అండ్ స్టాండర్డ్స్ బోర్డ్ ఆఫ్ ఇండియా. దిస్ ఏరియా ఈజ్ వన్ ఆఫ్ ద సర్వీస్ ఏరియా ప్రాంప్ట్ టు ఇంప్లిమెంట్ ప్రాంప్ట్ సర్వీస్. అదేంటంటే ప్రీవియస్ కనుక డెత్ క్లెయిమ్స్ కనుక ఏదైనా బ్రాంచ్ కనుక సబ్మిట్ చేస్తే కనుక 30 days టైం ఉంటుంది. అంటే టు సెటిల్ దట్ మ్యాక్సిమం టైం లిమిట్ అనేది 30 days. ఇప్పుడు దాన్ని ఏం చేశారంటే 50 days తగ్గించారు. సో దిస్ ఇస్ వన్ పాయింట్ వేర్ యూ హ్యావ్ టు బి రిమెంబర్ దిస్ వన్. అంటే ద క్లెయిమ్ సెటిల్మెంట్ టైం పీరియడ్, టైం లిమిట్ ఇన్ ద కేస్ ఆఫ్ డెత్ క్లెయిమ్స్ ఈజ్ 15 days మ్యాక్సిమం. దానికి ఏంటంటే ఆ సర్వైవర్స్, డిసీజ్ డిపాజిటర్స్ రిలీజ్ పేమెంట్ టు ద సర్వైవర్స్ విత్ ఇన్ ఎ పీరియడ్. ఓకే, దానికి సబ్జెక్ట్ టు దే సబ్మిట్ దట్ ఆల్ ద పేపర్స్ ఆఫ్ దట్ మీన్స్ క్లెయిమ్ ఫామ్ ఇంటాక్ట్. నెక్స్ట్, ఇఫ్ యు ఆర్ కమింగ్ టు ద నామినేషన్ ఈజ్ అవైలబుల్ ఫర్ ఎవరెవరికి నామినేషన్ ఫెసిలిటీ అవైలబుల్గా ఉంటుంది. బ్లైండ్గా ఒకటే గుర్తుపెట్టుకోండి, నామినేషన్ ఫెసిలిటీ అనేది ఓన్లీ డిపాజిట్స్కి మాత్రమే ఉంటుంది. అండ్ సేవ్ కస్టడీ ఆఫ్ ఆర్టికల్స్ అకౌంట్స్ ఇన్ సింగిల్ నేమ్. ఓకే, అండ్ నెక్స్ట్ వన్ ఈజ్
ఆల్ టైప్స్ ఆఫ్ లాకర్ అకౌంట్స్. ఈ మూడింటికి ఉంటుంది. One is deposit accounts nomination is available, and safe custody of articles accounts in single name only. అంటే జాయింట్ అకౌంట్ జాయింట్ నేమ్స్ తో నాట్ అలౌడ్ ఇన్ ద కేస్ ఆఫ్ సేఫ్ కస్టడీ ఆఫ్ ఆర్టికల్స్, దానికి మాత్రం వర్తించదు. తర్వాత లాకర్ అకౌంట్స్, ఈవెన్ ద జాయింట్ అకౌంట్ లాకర్ అకౌంట్స్ విత్ జాయింట్ ఆపరేషన్స్ ఆల్సో ఎలిజిబుల్ ఫర్ నామినేషన్ ఫెసిలిటీ. సో ఇవి. నెక్స్ట్ లీగల్ ప్రొవిజన్స్కి వస్తే లీగల్ ప్రొవిజన్స్కి వస్తే నామినేషన్ ప్రొవిజన్స్ ఆర్ యాజ్ పర్ సెక్షన్ 45 ZA అండ్ ZB. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎక్కడ ఇది డిఫైన్ చేయబడిందంటే బ్యాంకింగ్ రెగ్యులేషన్ యాక్ట్ PR యాక్ట్ లో దిస్ నామినేషన్ ఫెసిలిటీ ప్రొవిజన్స్ అనేది లీగల్ ప్రొవిజన్స్ అనేది పొందుపరిచారు. డిపాజిట్స్కి అయితే కనుక సెక్షన్ 45 ZA అండ్ ZB. అదే కనుక సపోజ్ సేఫ్ డిపాజిట్ ఆఫ్ ఆర్టికల్స్ అయితే కనుక సెక్షన్ 45 ZC అండ్ ZD. అండ్ సెక్షన్ అండ్ లాకర్స్ అయితే కనుక సెక్షన్ ZE అండ్ ZF. సో ఈ పెయిర్ ఆఫ్ సెక్షన్స్ టు ద రెస్పెక్ట్ టు ఫెసిలిటీ ఇన్ ద కేస్ ఆఫ్ లీగల్ ప్రొవిజన్స్ ఆఫ్ నామినేషన్స్ అనేది మీరు గుర్తుపెట్టుకోవాలి ఎగ్జామ్స్కి. అండ్ అట్ ద సేమ్ టైం where it was defined under Banking Regulation Act. That act was also equally important. Next, compulsory nomination. Nomination is compulsory for single name accounts. If any customer doesn't want nomination, he has to give in writing. Mundu anukunnade. The name of the nominee. If a customer wants the name of the nominee to be written on FDR or passbook, నాకు కంపల్సరీగా నాకు ఉండాల్సిందే పాస్బుక్ మీద కానీ FDR రిసీట్ మీద కానీ పేరు నామినీ పేరు ఉండాలి అన్నాడు అనుకోండి, వీ హ్యావ్ టు ఒబే దట్ ఇన్స్ట్రక్షన్, వీ కెనాట్ డెనై ఇట్. తర్వాత స్టేటస్ ఆఫ్ ద నామినీకి వస్తే, అంటే నామినీ యొక్క స్టేటస్ ఎలా ఉంటుంది అంటే, నామినీ అన్నవాడు ఈ నామినీ ఫెసిలిటీ అనేది ఇట్ ఈస్ నథింగ్ బట్ ఏ ట్రస్టీ ఫర్ లీగల్ హెయిర్స్. ట్రస్టీ ఫర్ లీగల్ హెయిర్స్. The status of that nominee is a trustee, because with the trust only this will be maintained, this nomination facility. And after that we have to settle the amount to the beneficiary. Beneficiary ante who is the nominee. Next, important points వస్తే one by one we shall see. Nomination can be for individual accounts only, such as single name అనుకున్నాం, joint name or proprietorship accounts also. అంటే సింగిల్ డిపాజిట్స్ విత్ సింగిల్ నేమ్ నామినేషన్ ఇవ్వచ్చు. జాయింట్ అకౌంట్ కూడా ఎలిజిబుల్ ఫర్ గివింగ్ ఎ నామినేషన్. డిపాజిట్ విత్ జాయింట్ అకౌంట్స్, జాయింట్ నేమ్స్ ఆల్సో కెన్ బి గివెన్ ఏ నామినేషన్ ఫెసిలిటీ. అలాగే లీగల్ స్టేటస్, లీగల్ ఎంటిటీకి వస్తే కనుక ప్రొప్రైటర్షిప్ అకౌంట్స్ ఆర్ ఆల్సో ఎలిజిబుల్ ఫర్ దట్ నామినేషన్. ఎందుకంటే ఇలాగా ప్రొప్రైటర్షిప్ అనేటప్పటికి ప్రొప్రైటర్ ఒకడే సోల్ ప్రొప్రైటర్ కాబట్టి, సింగిల్ పర్సన్ కాబట్టి, దిస్ ఫెసిలిటీ ఈజ్ అవైలబుల్ టు ద ప్రొప్రైటర్షిప్ అకౌంట్స్. బట్ ఫార్మ్స్ కానీ, కంపెనీస్కి కానీ, ట్రస్ట్కి కానీ, సొసైటీస్కి కానీ నామినేషన్ ఫెసిలిటీ నాట్ అవైలబుల్. ఎందువల్ల అంటే అవన్నీ కూడా లీగల్ ఎంటిటీస్. దట్ టు more than one person will be involved in that partnership. Firms అంటే minimum 2 members ఉంటారు partnership. Companies, the trust, societies ఇవన్నీ కూడా అవే. So this is a very important point here. Next, who can be nominee? ఎవరు నామినీ కింద ఉండొచ్చు. ఇక్కడ ఏంటంటే ఇండివిజువల్ అంటే న్యాచురల్ పర్సన్ can be a nominee. He can be a resident or non-resident. అతను రెసిడెంట్ అయినా కావచ్చు, నాన్ రెసిడెంట్ అయినా కావచ్చు, తప్పేం లేదు. అలాగే మైనర్ క్యాన్ బి ఏ నామినీ. ఒక మైనర్ని మనం నామినీ కింద కూడా మనం మెన్షన్ చేయొచ్చు. కానీ మైనర్ని మెన్షన్ చేసేటప్పుడు ఓకే, ఆ మైనర్ తరపున ఎవరు ఉండాలి అనేది స్పెసిఫై చేయాలి. దట్ ఈజ్ ఇంపార్టెంట్. ఓకే, అదొకటి. నెక్స్ట్, థర్డ్ వన్ ఏంటంటే ఇన్సాల్వెంట్ పర్సన్కి నామినేషన్, ఇన్సాల్వెంట్ పర్సన్ని నామినీ కింద ఇవ్వచ్చా లేదా? ఇవ్వచ్చు. ఎందుకంటే నథింగ్ రాంగ్ ఇన్ దట్. అతను ఇన్సాల్వెంట్ అయ్యాడు, ఓకే,
అతను నామినీ కింద పెడతాము. ఒకవేళ కనుక సెటిల్ చేయాల్సి ఇన్ ఫేవర్ ఆఫ్ దట్ ఇన్సాల్వెంట్ పర్సన్ సెటిల్ చేయాల్సి వచ్చింది అనుకోండి, చేస్తాం. అక్కడ మీకు ప్రాబ్లం ఏముంది? ఎందుకంటే ఇన్సాల్వెంట్ పర్సన్ తరపున అఫీషియల్ రిసీవర్ ఉంటాడు, అతను రిసీవ్ చేసుకుంటాడు. సో దేర్ ఇస్ నథింగ్ రాంగ్. క్వశ్చన్స్ ఎలా వస్తాయంటే ఇన్సాల్వెంట్ పర్సన్ నాట్ ఎలిజిబుల్ టు బి ఏ నామినీ అనేది కూడా అడగొచ్చు. కాబట్టి ఇట్ ఇస్ వెరీ వెరీ important point for this examiners. Next, where nominee is a minor, the account holder has to disclose the name of the person who is obtained payment on behalf of the minor in the case of customer's death. That already mentioned చేస్తాం, కంపల్సరీగా ఉండాలి. Next, third point, nomination can be made at any time from opening account to close of that account. It can be cancelled and changed at any time and any number of times. Nomination అనేది గుర్తుపెట్టుకోండి. ఒక డిపాజిట్ అకౌంట్ కానీ నామినేషన్ మనం ఇచ్చామనుకోండి, నెక్స్ట్ డేనే మళ్ళీ దాన్ని చేంజ్ చేసి చేయొచ్చు. అంటే ఏంటి? ఓపెనింగ్ నుంచి క్లోజింగ్ ఆఫ్ దట్ అకౌంట్ మధ్యలో ఎనీ నెంబర్ ఆఫ్ టైమ్స్ మనం మార్చవచ్చు, మాడిఫై చేయొచ్చు, డిలీట్ చేయొచ్చు, అన్నీ చేయొచ్చు. ఓకే. నెక్స్ట్, ఒకవేళ కనుక డిపాజిట్ రెన్యూ అయింది అనుకోండి, రెన్యూ అయినప్పుడు ప్రతిసారి కూడా మన నామినేషన్ మళ్ళీ ఫ్రెష్గా తీసుకోవాల్సిన అవసరం కూడా లేదు. ఆటోమేటికల్గా దట్ విల్ బి ఆల్సో రెన్యూ వచ్చేస్తుంది. తర్వాత నెంబర్ ఆఫ్ నామినీస్ వస్తే ఎంతమంది నామినీస్ మనం నామినేషన్ కింద ఇవ్వచ్చు అంటే, దేర్ కెన్ బి ఓన్లీ వన్ నామినీ ఇన్ ద కేస్ ఆఫ్ ఎ బ్యాంక్. ఒక బ్యాంక్ డిపాజిట్ వెదర్ ఇట్ ఈజ్ జాయింట్ అకౌంట్ అవనివ్వండి, సింగిల్ అకౌంట్ అవనివ్వండి, ఓకే, ప్రొపరైటరీ అకౌంట్ ఏదైనా కావాలి, దేర్ కెన్ బి ఓన్లీ వన్ పర్సన్ కెన్ బి నామినేటెడ్. ఓన్లీ ఒక పర్సన్ మాత్రమే మనం నామినేట్ చేయవచ్చు. మోర్ దెన్ వన్ పర్సన్ నాట్ అలౌడ్ ఇన్ ద కేస్ ఆఫ్ deposit account, even it is a joint account or single account or proprietorship account, whatever it is. But safe deposit of article account వస్తే లాకర్ అకౌంట్స్ ఇన్ సింగిల్ నేమ్ ఆర్ జాయింట్ హైదరాబాద్ సర్వైవల్ లాకర్స్ అని ఉందనుకోండి. సపోజ్ వీఆర్ కమింగ్ టు దట్ లాకర్స్ అనుకోండి. ఓకే, లాకర్స్కి వచ్చేటప్పటికి జనరల్గా లాకర్ ఆపరేటెడ్ బై సింగిల్ పర్సన్ ఆర్ జాయింట్ పర్సన్స్, జాయింట్లీ ఆల్సో ఉంటాయి కదండి, మోడ్ ఆఫ్ ఆపరేషన్స్. కానీ ఇక్కడ ఇన్ ద కేస్ ఆఫ్ లాకర్స్ ఓన్లీ నామినేషన్ కెన్ బి అలౌడ్ మోర్ దెన్ వన్ పర్సన్. ఇక్కడ గుర్తుపెట్టుకోండి, మిగతా అన్ని కూడా సింగిల్ పర్సనే, నాట్ మోర్ దెన్ వన్ పర్సన్ కెనాట్ బి. బట్ ఇన్ ద కేస్ ఆఫ్ లాకర్స్ మాత్రం we can nominate, they can nominate more than one person, we can allow also. But IB ఏం చెప్పుద్దంటే, it is advisable to the banks not allow more than 2 nominations, maximum of 2 only nominees ని allow చేయండి అని చెప్తుంది. In the case of PPF account, there can be 1 or more than 1 nominee. అదే లాకర్ వదిలేస్తే నెక్స్ట్ PPF అకౌంట్కి వస్తే కనుక PPF కేసులో 1 or more than 1 nominee can be allowed. Next, in the case of any account more than 1 nominee are given, ఒకవేళ కనుక more than 1 nominee కనుక ఇస్తే అక్కడ కంపల్సరీగా the depositor has to clearly indicate the percentage of share for each nominee. అది చాలా చాలా ఇంపార్టెంట్. డిపాజిటర్ చెప్పాలి, ఇద్దరు నామినేషన్ కనుక అపాయింట్ చేసాడు అనుకోండి, ఇచ్చాడు అనుకోండి పర్టికులర్ అకౌంట్కి. ఓకే, లెట్ us say we are PPF అంటున్నాం. PPF అంటే ఇట్ కెన్ బి అలౌడ్ మోర్ దెన్ 1 పర్సన్ యాజ్ నామినీస్. అటువంటిప్పుడు ద డిపాజిటర్ హీ షుడ్ మెన్షన్ దట్ వాట్ ఈస్ ద షేర్ ఆఫ్ దిస్ ఇండివిజువల్ నామినీస్, అది కూడా మెన్షన్ చేయాలి. ఈ ఇంపార్టెంట్ పాయింట్స్. నెక్స్ట్, పేమెంట్ టు ద నామినీకి వస్తే పేమెంట్ ఎలా జరుగుతుంది? ఆన్ డెత్ ఆఫ్ దట్ అకౌంట్ హోల్డర్, బ్యాంక్ టు డీల్ విత్ ఓన్లీ ద నామినీ. ఒకసారి కనుక డిపాజిటర్ చనిపోయాడు అనుకోండి, సింపుల్గా బ్యాంకు దే విల్ కాంటాక్ట్ ఓన్లీ ద నామినీ అండ్ నామినీ ఇన్స్ట్రక్షన్స్ ఓన్లీ దే హ్యావ్ టు ఫాలో, నో వన్ ఎల్స్. అంటే లీగల్ హెల్స్ వచ్చినా కూడా అసలు వాళ్ళని ఎంటర్టైన్ చేయాల్సిన పని ఏమీ లేదు. ఒకవేళ కనుక వాళ్ళు ఏమైనా డిస్ప్యూట్ చేశారనుకోండి, బ్యాంక్ థ్రెటనింగ్ ఏం చేశారనుకోండి, లెట్ దెమ్ గో అండ్ గెట్ దట్ ఆర్డర్, కోర్ట్ ఆర్డర్ తెచ్చుకోమనండి. అప్పుడు దాకా మీరు యూ కెన్ ఫాలో ద నామినీ ఓన్లీ, మనం బెండ్ అవ్వాల్సిన పని ఏమీ లేదు. వాళ్ళు కనుక విత్ కోర్ట్ ఆర్డర్ కొనొచ్చు కనుక వీ హ్యావ్ టు ఒబే ద కోర్ట్ ఆర్డర్, దట్స్ ఆల్.
అదే ఇక్కడ పాయింట్. హవెవర్ ఇన్ ది కేస్ ఆఫ్ కోడ్ ఆర్డర్స్ పేమెంట్ ఈస్ టు బి మేడ్ యాజ్ పర్ ద కోడ్ ఆర్డర్. ఇఫ్ నామినీ డజంట్ కమ్ ఫర్ 6 months ఫర్ డిపాజిట్ అకౌంట్స్ అండ్ 3 months ఇన్ అదర్ కేసెస్. ఒకవేళ కనుక నామినీ మీ దగ్గరకు రాలేదనుకోండి, ఈవెన్ ఆఫ్టర్ దట్ డిపాజిటర్ డిసీజ్డ్ ఫర్ ఎ పీరియడ్ ఆఫ్ 6 months ఇన్ ద కేస్ ఆఫ్ డిపాజిట్ అకౌంట్స్, అదే 3 months ఇన్ అదర్ కేసెస్ అయితే కనుక బ్యాంకే దే హ్యావ్ టు కాంటాక్ట్ ద నామినీ. కాంటాక్ట్ చేయాలి. సో ద పీరియడ్ ఈజ్ ఇంపార్టెంట్. 6 months in the case of deposit accounts and 3 months in the case of other accounts. In case of FDR, if renewal is within the same account, previous nomination continues. Next we are coming to that 7th, that is joint accounts. In case of joint deposit account and joint locker accounts, nomination to be made by all persons. Nomination అనేది అందరూ కూడా జాయింట్ గా నామినేట్ చేస్తారు. ఓకే, జాయింట్ డిపాజిట్ అకౌంట్స్ మాత్రం హౌ మెనీ పీపుల్ కెన్ బి నామినేటెడ్ అంటే ఓన్లీ 1 person. జాయింట్ లాకర్ అకౌంట్స్ మాత్రం మోర్ దెన్ 1 person కెన్ బి అలౌడ్ యాజ్ నామినీ. నెక్స్ట్, ఇన్ కేస్ ఆఫ్ జాయింట్లీ ఆపరేటెడ్ లాకర్ అకౌంట్స్, ఇన్ ద కేస్ ఆఫ్ డెత్ ఆఫ్ ఎనీ వన్ ఆఫ్ ద లాకర్ హోల్డర్స్, ఎవడో ఒకటి చనిపోయాడు అనుకోండి, ద కంటెంట్ షెల్ బి డెలివర్డ్ టు ద సర్వైవర్ లాకర్ హోల్డర్స్ అండ్ ద నామినీ ఆఫ్ దట్ డిసీజ్డ్ లాకర్ హోల్డర్. ఇంపార్టెంట్. ఇన్ కేస్ ఆఫ్ జాయింట్లీ ఆపరేటెడ్ లాకర్ ఉందనుకోండి, జనరల్గా ఇక్కడ ఏం చేస్తాం, సర్వైవర్స్ ఉంటారు, జాయింట్ అంటే సర్వైవర్స్ ఉంటారు. అట్ ద సేమ్ టైం ద నామినీస్ కూడా ఉంటారు. ఒకళ్ళు ఉండొచ్చు, ఇద్దరు ఉండొచ్చు. ఓకే, చనిపోయిన తర్వాత ఈ కంటెంట్స్, అందులో ఉన్న లాకర్లో ఉన్న కంటెంట్స్ డెలివర్ చేసేయచ్చు. ఎవరు చేస్తామంటే సర్వైవర్ లాకర్ హోల్డర్స్కి, సర్వైవర్ లాకర్ హోల్డర్స్ ఎవరైతే వాళ్ళు, అండ్ నామినీ ఆఫ్ ద డిసీజ్డ్ లాకర్ హోల్డర్, ఇద్దరికి కలిపి జాయింట్లీ డెలివర్ చేస్తాం. ఇన్ కేస్ ఆఫ్ జాయింట్లీ ఆపరేటెడ్ జాయింట్ డిపాజిట్స్ అకౌంట్స్ అయితే కనుక ద పేమెంట్ షాల్ బి మేడ్ టు ద సర్వైవర్ అండ్ లీగల్ హెయిర్స్ ఆఫ్ ద డిసీజ్డ్ అకౌంట్ హోల్డర్. ఎందుకంటే ఇక్కడ ఏముంటుందంటే సర్వైవర్స్ అనేవాళ్ళు ఉన్నారు కదండి. సర్వైవర్స్ ఉన్నప్పుడు ఓకే, ఆ సర్వైవర్ కూడా చెందుద్ది. ఎందుకంటే సర్వైవర్స్ ఉన్నారు. ఎందుకంటే మనం మస్ట్ బిగినింగ్ లో మనం అనుకున్నాం సర్వైవర్ క్లాజు, వితౌట్ సర్వైవర్ క్లాజ్ అయితే గొడవే లేదు. డైరెక్ట్ గా ఏ అన్నవాడు ఒకడే ఉంటాడు కాబట్టి వాడు నామినేట్ చేస్తాడు కాబట్టి వీడు చనిపోయిన తర్వాత నామినీకి వెళ్ళిపోతుంది. అలా కాకుండా సర్వైవర్ కూడా ఉంటాడు కాబట్టి అటువంటి పరిస్థితుల్లో నామినేషన్ కూడా ఉంది కాబట్టి ఇద్దరు టుగెదర్ విల్ సైల్, ఇద్దరు కూడా కంటిన్యూ అవుతారు. ఆ రకంగా ఏంటంటే దట్ విల్ బి పేమెంట్ షల్ బి మేడ్ టు సర్వైవర్ అండ్ లీగల్ హెయిర్స్ ఆఫ్ ద డిసీజ్డ్ అకౌంట్ హోల్డర్. ఇలా జరుగుతున్నప్పుడు అంటే వీ కెన్ కంటిన్యూ ద సేమ్ స్టేటస్ అంటిల్ మెచ్యూరిటీ ఆఫ్ ద డిపాజిట్ ఆల్సో. సపోజ్ డ్యూరింగ్ ద కోర్స్, ఆ టైంలో ఈ సర్వైవర్ డిపాజిట్స్ వన్ బై వన్ చనిపోయారు అనుకోండి, అప్పుడు ఫైనల్గా ద పేమెంట్ కెన్ బి మేడ్ టు ద నామినీ. ఇంకా లాస్ట్లో ఉన్నది నామినీ కాబట్టి ఇంకా ఫుల్ రైట్స్ వాడికే వస్తే వాడికే దిద్దుతుంది. అంటే ఇక్కడ మీకు ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా లీగల్ హెయిర్స్ అనేవాళ్ళు ఎవ్వరు కూడా దే వోంట్ కమ్ ఇన్ టు ద పిక్చర్. ఆ పాయింట్ మీరు గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్, నామినేషన్ కెనాట్ బి యాక్సెప్టెడ్ ఇన్ సేఫ్ డిపాజిట్ ఆఫ్ ఆర్టికల్స్. సేఫ్ డిపాజిట్ ఆర్టికల్స్ లో జాయింట్ అకౌంట్స్ అనేది అసలు ఎలా చెయ్యం. నామినేషన్ కెనాట్ బి యాక్సెప్ట్ చెయ్యం. ఓకే, బట్ ఇఫ్ ఇట్ ఈస్ ఎ సింగిల్ అకౌంట్ అనుకోండి, సింగిల్ నేమ్ లో ఉందనుకోండి, సేఫ్ డిపాజిట్ ఆఫ్ ఆర్టికల్ అకౌంట్ సింగిల్ నేమ్ లో ఉందనుకోండి, దెన్ నామినేషన్ కెన్ బి యాక్సెప్టెడ్. సో మీకు ఫైనల్ గా అర్థమైంది అంటే ఓన్లీ ఇన్ ద కేస్ ఆఫ్ లాకర్ అకౌంట్స్ విత్ జాయింట్ ఆపరేషన్స్ ఓన్లీ పర్మిటెడ్ ఫర్ నామినేషన్ మోర్ దెన్ 1 person. అంతే. పేమెంట్ ఆఫ్ FDR క్యాన్ బి మేడ్ టు నామినీ బట్ ఈ కెనాట్ గివ్ డిశ్చార్జ్ ఫర్ రైజింగ్ ఆఫ్ లోన్ అగెన్స్ట్ FDR. సపోజ్ ఇప్పుడు డిపాజిటర్ ఉన్నాడు, అతనికి FD ఉంది, చనిపోయాడు. చనిపోయినప్పుడు ఇఫ్ హీ వాంట్స్ లెట్ హిమ్ క్లోజ్ అండ్ టేక్ దట్ అమౌంట్, నో ప్రాబ్లం, తీసుకోమన్నాడు. కానీ అది నేను లేదంటే కంటిన్యూ అవ్వమని, లెట్ హిమ్ కంటిన్యూ దట్ అకౌంట్ అంటిల్ మెచ్యూరిటీ. బట్ డ్యూరింగ్ దట్ మెచ్యూరిటీ టెన్యూర్ ఆఫ్ దట్ డిపాజిట్ టెన్యూర్, ఆ నామినీకి
ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా మనం లోన్ అనేది ఇవ్వకూడదు. చాలా 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 ఇంపార్టెంట్ పాయింట్. అంటే హీ హ్యాస్ నో రైట్ టు డిశ్చార్జ్ దట్ FDR. He cannot give the discharge for raising the loan against FDR. ఈ పాయింట్ వ్యాలిడ్ పాయింట్. నెక్స్ట్, నామినేషన్ ఫెసిలిటీ is available on all deposit accounts opened by the individuals. ఇది అయిపోయినాయి. Nomination is also available to the sole proprietor concerned account. ఇది కూడా అడుగుతాడు. To whom nomination cannot be allowed అని చెప్పి sole proprietor and what is that firms, companies, trust ఇలాగ అడిగి మీకు స్టేట్మెంట్స్ కూడా అడగచ్చు. ఓన్లీ 1 can be and 2 and 1 and 2 ఇలాగా. So you have to be very careful of this particular points. Nomination can be made in favor of one individual only. ఒక individual గా ఇస్తాము nomination. And nomination so made can be cancelled, changed by the account holders anytime. ఇదంతా మనం అనుకున్నాం. నెక్స్ట్, illiterate పీపుల్కి వస్తే నామినేషన్ ఇవ్వచ్చా? ఎస్, ఫర్ డిపాజిటర్స్ ఇంక్లూడింగ్ ఇల్లిటరేట్స్ ఇవ్వచ్చు. బై ఎఫిక్సింగ్ దేర్ థంబ్ ఎఫిక్స్ చేస్తాడు ఆన్ ద ప్రిస్క్రైబ్డ్ ఫార్మ్స్ సెపరేట్గా ఉంటాయి. బికాజ్ విట్నెస్ కూడా దాంట్లో కాలం ఉంటుంది కాబట్టి ఆ విట్నెస్ అనేది ఇవ్వాలి. సో దట్ కంపల్సరీ దిస్ నామినేషన్ ఫెసిలిటీ ఇన్ దట్ పర్టికులర్ ప్రిస్క్రైబ్డ్ ఫార్మ్స్ విత్ అటెస్టేషన్ బై 2 witnesses. కనీసం 2 witnesses ఉండాలి అటెస్టేషన్. Nomination can be made in favor of minor also. మనం already discuss చేసాం. In such cases, at the time of making nomination, depositor has to give the name of the person called appointee అంటాం. అంటే who is appointee అంటే ఆ మైనర్కి ఎవడు, మైనర్ తరఫున ఎవరు ఉండాలి పర్సన్ అనే దాన్ని మనం మెన్షన్ చేయడాన్ని ఇట్ ఈస్ కాల్డ్ ది అపాయింటీ అంటాం. హూ ఈజ్ ఎ మేజర్, హీ షుడ్ బి ఎ మేజర్, బట్ అగైన్ అతను మైనర్ కూడా కాకూడదు. ఓకే, దీస్ ఆల్ ద ప్రికాషన్స్ వీ హ్యావ్ టు టేక్. And in the event of that of the account holder during the minority of that మైనారిటీలో ఉన్నప్పుడు చనిపోతే వచ్చే ప్రాబ్లం వల్ల మన నెక్స్ట్ మేజర్ని దట్టు అపాయింటీని మనం మెన్షన్ చేయాల్సిన పరిస్థితి వస్తుంది. తర్వాత, బ్యాంక్ రికమెండ్స్ దట్ ఆల్ డిపాజిట్స్ avail of the nomination facility. The depositor will be informed of that advantage of the nomination facility by opening of the deposit account. ఇవన్నీ మనం చెప్తాము కస్టమర్కి ఎడ్యుకేట్ చేయాలి. బికాస్ దిస్ ఇస్ ద one of the mandatory guidelines given by the Reserve Bank of India while opening of accounts. Acknowledgement of nomination made should be provided to the depositors. మనం acknowledgement అనేది కంపల్సరీగా depositors కి ప్రొవైడ్ చేయాలి. In addition to the printing of the legend nomination registered అని చెప్పేసి the name of the nominee would be printed in the passbook, deposit receipt, statement of account, etc. in case of the customer is agreeable to the same. కస్టమర్ కన్నా అగ్రీ చేస్తే కనుక, కావాలనుకుంటే, లేదనుకుంటే కనుక దట్ అది మనం కాన్ఫిడెన్షియల్ కూడా సెపరేట్గా కూడా ఉంచవచ్చు. The nominee in the event of death of the depositors would receive the balance outstanding in the account as a trustee of the legal heirs. If the depositor do not desire to make nomination, ఒకవేళ నాకు నామినేషన్ అక్కర్లేదు అన్న పట్టుబడితే కనుక డిపాజిటర్స్ వీ హ్యావ్ టు అబ్టైన్ ఏ సెపరేట్ డిక్లరేషన్ ఫామ్ తీసుకుంటాం విత్ దేర్ సిగ్నేచర్ అండ్ కీప్ ఫర్ అవర్ రికార్డ్స్. రేపొద్దున ఆర్బీఐ ఆఫీషియల్స్ వస్తే చూపించాలి. సో విత్ దిస్ నామినేషన్ అండ్ ఇట్స్ ఇంపార్టెంట్ అండ్ broad guidelines of RBI, everything we discussed for the exam point of view. Okay, thank you.